జై తెలంగాణ, జై తెలంగాణ. భ్రమలు తొలిగాయి బారసలో చేరారు. నియోజకవర్గానికి నిరంజనుడి నాయకత్వమే శరణ్యం అంటున్న స్థానికం పలు గ్రామాలలో బీఆర్ఎస్ ఖాతాలోకి ఏకగ్రీవ సర్పంచులు శుభసూచికమంటున్న జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసపూర్తి వాగ్దానాల పట్ల అప్రమత్తమై భ్రమలు తొలగి మళ్లీ బీఆర్ఎస్ పార్టీ వైపు నాయకులు ప్రజలు అడుగులు వేస్తున్నారని జిల్లా బీఆర్ఎస్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అన్నారు. నియోజకవర్గంలో మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ద్వితీయ శ్రేణి నాయకులు సైతం తమ పందా మార్చుకుని అభివృద్ధి ప్రదాత నీళ్ల నిరంజనుడి నాయకత్వమే శరణ్యం అంటూ బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారని నందిమల్ల అశోక్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలో చేయడానికి వచ్చినటువంటి అందరికీ కూడా పార్టీ తరఫున స్వాగతం పలుకుతూ మీ అందరికీ కూడా బీఆర్ఎస్ పార్టీ అండగా గౌరవ నిరంజన్ రెడ్డి గారి చేయుత ఉంటుంది. మీ గ్రామ అభివృద్ధికి సార్ కూడా చాలా కాలం నుండి బాధపడే గ్రామ అభివృద్ధి కోసం ఆయన ప్రత్యేకమైన ప్రేమ అభిమానం మీ గ్రామ అభివృద్ధి మేము చెప్పే కంటే మీకు తెలుసు కాబట్టి అదే నమ్మకంతో మీకు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరూ కూడా పార్టీ తరఫున స్వాగతం. ఇందుకు ఉదాహరణ పార్టీలోకి భారీగా వలసలు కొనసాగుతున్నాయని, గత 8 నెలల క్రింద కాంగ్రెస్ పార్టీలో చేరిన బలమైన నాయకులు జాంప్లా నాయక్ తిరిగి పెద్ద ఎత్తున తన అనుచరులతో బీఆర్ఎస్ పార్టీలో చేరారని, బుద్దారం మాజీ ఎంపీటీసీ విష్ణువర్ధన్ రావు పోతలకుంట తాండా నుండి, పాండు నాయక్ మరియు పాతపల్లి గ్రామం నుండి చైతన్య భారతి తమ అనుచరులతో నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారని అశోక్ తెలిపారు. రైతు పక్షపాతిగా 1,17,000 ఎకరాలకు సాగు నీళ్లు ఇచ్చి రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, రైతు బీమా మద్దతు ధర కల్పించి రైతును రారాజుగా నిలిపిన నిరంజనుడికి పల్లె ప్రజలు నీరాజనం పడుతున్నారు. వలసల జోరు చూస్తుంటే, అదేవిధంగా ఎన్నికలకు ముందే ఏకగ్రీవంగా అవుతున్న బీఆర్ఎస్ అభ్యర్థులను చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ దుందుబి మోగిస్తోంది అని జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ ధీమా వ్యక్తం చేశారు. సీనియర్ నాయకులు మరియు అదే జాతీయ నాయకులు మిగతా నాయకులందరి సమక్షంలో అదేవిధంగా మన ప్రియతమ నాయకులు గౌరవ నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధికి ఆకర్షితులై మిగిలిన కొంతమంది ఆ గ్రామంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నారు. వాళ్ళందరి పరంగా స్వాగతం పలుకుతూ ఆయన భార్య భవనంతో పాటు అనేక మంది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. కేసీఆర్ సుపరిపాలన, నిరంజనుడి ప్రజాపాలన మళ్లీ రావాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని నందిమల్ల అశోక్ పిలుపునిచ్చారు.